హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నానండి కంపోస్ట్ మట్టి. ఎందుకంటే చాలా పద్ధతులు చూశారు, ఈ పద్ధతి కూడా చూడండి. మాకు మొక్కలు వాటర్ ఒకటే పోస్తున్నామండి, ఏమీ ఇవ్వట్లేదు. అయినా సరే బాగా వస్తున్నాయి అంటేండి. చూడండి, మేము ఇంట్లో వాడుకున్న తుక్కు అండి. ఇది మొత్తం ఇదంతా చూసారా, కాయగూరలు, గుడ్డు సల్పులో మొత్తం ఇంక అన్నీ ఇలా మట్టి. మొక్కలు చాలా మట్టికి అయిపోయినాయండి. అయిపోతే మేము తీసేసి మట్టిలాగా ఆరబెట్టి, ఇదిగోండి ఎర్రమట్టి చూసారా, కూరగాయల తుక్కు మొత్తం అన్నీ ఇందులో ఇలా వేసేసి మొత్తం ఇలా కలిపేసాం మట్టిని. ఇలా కలిపేయడం వల్ల ఏమవుతుందంటే మట్టికి మరింత బలం వస్తుంది మట్టిని. ఇదిగోండి కోడిగూడు అట్లు ఇవన్నీ, ఇదిగోండి చాలా మట్టికి మొక్కలు తీస్తాం. ఇదిగోండి మొక్కలు తీసామండి. టప్పులు ఖాళీ అయిపోయి అవి మొక్కలు తీసేసామండి. టప్పులు ఖాళీ అయిపోయినాయి. మీకు ఇందులో మళ్ళీ ఫుల్ చేయడం చూపిస్తాను. ఇవన్నీ ఫుల్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మళ్ళీ ఎలా ఫుల్ చేయాలో మళ్ళీ ఇవన్నీ చూపిస్తాం అట్టండి. మొత్తం ఇవన్నీ చూసారా, చాలా టప్పులు ఖాళీ అయిపోయినాయి. మొత్తం ఇవన్నీ ఫుల్ చేసుకోవాలన్నమాట. అవన్నీ మీకు ఇందులో మట్టి ఇదిగోండి, ఆ మొక్కలు తీసిగా ఖాళీ అయిపోయింది కదన్నా, ఈ మట్టి శుభ్రంగా ఆరబెట్టుకున్నాం. కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపి ఒక 15 రోజుల పైన అవుద్ది. మొత్తం అన్నీ చూసారు ఎండిపోయినాయి. మొత్తం ఇవన్నీ ఎండిపోయినాయి కదండి. మొత్తం పొడిం కింద ఇలా మట్టిలో వేసేసి కలిపేసి పెట్టుకోవడం వల్ల మట్టికి ఆ కూరగాయల తుక్కు అన్నది బలం లాగుతుంది. మళ్ళీ మనకి మట్టిలోంచి కంపోస్ట్ అయ్యేవి మొక్కకు బలం తీసుకుని మనకి కూరగాయల తుక్కులు గట్రా వాడుకున్న దాంట్లో మనకి మొలకలు అన్నది వస్తుంది. మనం ఏం వాడుకుంటున్నామో అయ్యే కూరగాయలు మళ్ళీ మనకి మొలకల కింద వస్తాయండి. అన్నిటికి హోళ్ళు ఇలా ఉన్నాయి కదండి, అన్నిటికి ఇలాగా మనం ఇలా పనికిరాని కొబ్బరి పెంకులు అయితే పెట్టేసుకోవాలండి. మీకు ఇవి కూడా చూపిస్తానండి. పెంకులు ఇలా ప్రతి దాంట్లో పెంకులు వేసుకుని, ఇదిగోండి ఆయిల్ డబ్బా, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది కూడా ఇలా మొక్కలు వేసుకోవడానికి ఇలా పెంకులు పెట్టుకుంటే చూసారా, అన్నిటిలో నేను ఇప్పుడు చిన్నవి చూపిస్తానండి మీకు. నా మొక్కం తీకి ఇదిగోండి ఈ కంపోస్ట్ తుక్కు చూసారు కదా, ఇదిగోండి ఇలాగా మట్టి తుక్కు ఇలా కలిపి వేసుకుంటే మనకు వాటర్ అన్నది వేసుకుంటే బాగా నానతాయి మొక్కలు. ఇలా 4 రోజులు వేసేసుకుని పక్కన పెట్టేసుకుని వాటరింగ్ ఇచ్చుకుంటే మీకు ఇది బాగా తయారవుతుంది. అప్పుడు మనం ఏ మొక్కనే వేసుకోవచ్చు. ఇందులో వేడి కూడా పోతుంది అన్నమాట. అప్పుడు మనం ఏమీ వేయవసరం లేదు. ఇందులో మనం కూరగాయలకు వాడుకున్నాం కదండి, ఇందులో ఉన్న తుక్కే మనకి నార అన్నది అయ్యే పైకి వచ్చేస్తున్నాయి మొలకలు. మన నార వేయక్కర లేకుండా ఈ మొలకలు మన ఈజీగా పనిచేస్తున్నాయి మనకి వాడుకోవడానికి. కదా, ఇంతేనండి. ఈజీగా మనం ఇలా ప్రతి మొక్కనే ఇలా ఈజీగా పెట్టేసుకోవడమే. ఇలా కంపోస్ట్ అయిపోతే మొక్కలు కూడా బాగా వస్తాయన్నమాట అండి. ఈజీ పద్ధతి మీకు అంతానే. 4 రోజులు మనం నానబెట్టుకుంటే దీంట్లో నుంచి బోల్డ్ మొలకలు వచ్చేస్తున్నాయి. ఇవే మనం వేరువేరుగా తీసుకుని కప్పెట్టుకోవచ్చు. ఇదిగోండి టప్పులో అడిగిన కొంచెం మట్టి వేసాను కదండి. ఇది మీకు ఇందులో అక్కడ ఎండబెట్టాను కదా కిచెన్ వేస్ట్, అది చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా అలా ఎండిపోయిందో పొడుం కింద. మీకు ఇవి 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటి ఇది మొక్కలకి మంచిగా పనికి వస్తుంది. మనకి ఇందు నుంచి నార అన్నది వస్తుంది, విత్తనాలు వస్తుంది. మనకు తేలిగ్గా ఉంటుంది. అన్నీ ఇలాగా ఫుల్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇదిగోండి అన్నీ చాలా టప్పులు ఎత్తామండి, బోల్ టప్పుల్లోని. ఇలా అయితే మనకి మట్టి కూడా కలిసి వస్తుందండి. మన ఈజీగా మనం అన్నీ కూడా ఎన్ని టప్పులు ఉన్నా సరే మనకి ఎండిపోయిన ఎన్ని రకాలుగా మనకు పనిచేస్తే మొక్కలు అయిపోయి కూడా మొక్కలు పక్కన పెట్టుకుని బాగా ఎండిపోయిన తర్వాత సగం మట్టి ఉంటే సగం ఎండాకులు, సగం తుక్కు, కిచెన్ వేస్ట్ అన్నీ వేసుకుంటే మనకు కొంచెం మట్టితోటి చాలా మట్టి తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా సగం ఎండాకులు వేసాను. నేను అడుగును కొంచెం ఒక లేరు ఇదిగోండి మట్టి వేసాను. ఇలా మధ్యలో ఎండాకులు వేసాను నేను కిచెన్ వేస్ట్ని.
మళ్ళీ పైన ఒక లేరు మట్టి వేసుకుంటాం. ఎందుకంటే ఆకుకూరలు అవి వేసుకుంటే చాలా బాగా వస్తున్నాయండి. చూసారు కదా, ఒక లేరు మట్టి వేసుకుంటే మనకు ఆకుకూరలు అన్నది ఇలా వస్తుందన్నమాట. మేము కొంచెం మట్టితో స్టార్ట్ చేసాం. చాలా మట్టి అది అదే అలాగా మాకు ఎన్ని టప్పులు ఉన్నా ఎన్ని ఉన్నా మాకు మట్టి అన్నది తెచ్చుకొక్కరు లేకుండా కొనుక్కొక్కరు లేకుండా మాకు అది అదే ఉపయోగపడిపోతుంది. ఎందుకంటే చూసారు కదా ఇంక ఇలాగా సగం అది సగం ఇది, దాన్ని బట్టి మనకి కొంచెం తేలిగ్గానే ఉంటుంది, ఈజీగా ఎత్తుకోవడానికి, పైగా ఇంట్లోకి బలం కూడా ఉన్నట్టు ఉంటుంది. చూసారా ఈజీ మెథడ్ మట్టండి. ఇలా దీని మీద ఒక లేరు ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు. మీకు మాకు ఎన్ని టప్పులు వచ్చినాయో చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ ఇలాగే పుల్ చేశానండి. ఇగోండి ఇక్కడ ఇవన్నీ. ఎందుకంటే చిన్న చిన్న ఎందుకు వేసానంటే బంతినారు వచ్చిందండి, అవి ఒక్కొక్క మొక్క కప్పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఖాళీగా ఉన్న టప్పుల్లో అలాగే వేసానండి. ఇందులో ఆకుకూరలు వేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి ఏమీ పెద్ద మొక్కలు వేయకూడదండి, ఆకుకూరలు వేసుకుంటే ఈజీగా వస్తాయండి. ఇక్కడ ఎన్ని వచ్చినాయండి, అక్కడ 3 కంటైనర్లు ఉన్నాయి చూసారా, ఇదిగోండి. ఇక్కడ 3 ఆయిల్ టిన్లు ఇలాగా కింద వాటర్ వెళ్ళిన తుప్పు పట్టకుండా ఇలాగా ఎత్తి పెట్టుకుని ఇక్కడ 3 కంటైనర్లు ఇవి కూడా వేసుకున్నాయి. ఇవి ఇలాగ ఒక 4-5 రోజులు వాటర్ పోసి అలా వదిలేస్తే వేడంతా పోతుందండి. అప్పుడు మనం ఎలాంటి మొక్కలు వేసుకుని ఈజీగా వస్తాయి మట్టండి కదా. మా వీడియో కానీ చూసారు కదా, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.